బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హోటల్ రాజ్ పార్క్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ తో పేల్ చేస్తామని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అజిత్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. హోటల్ సిబ్బంది, అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హోటల్ రాజ్ పార్క్ కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్డీఎక్స్ తో పేల్ చేస్తామని వచ్చిన మెయిల్ నగరంలో తీవ్ర కలకలం రేపాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హోటల్ వద్దకు చేరుకొని తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. ప్రతి మూలన జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రజలను భద్రతగా ఉంచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అజిత్ ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. హోటల్ సిబ్బంది, అక్కడి అతిథులు భయాందోళనకు గురయ్యారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి గత కొద్ది రోజులుగా ఈ యొక్క కొంతమంది దుండగుల నుంచి ఒక బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం పరిపాటైంది. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. దీంతో అంటే గత కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సంఘటన జరగడంతో తిరుపతిలోని పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తిరుపతిలో ఒక మరోసారి బాంబు బెదిరింపు అధికారులను పరుగులు పెట్టించింది. దీంతో ఏదైతే తిరుపతిలోని తిరుమల ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న కపిల్ తీర్థానికి సమీపంలో ఉన్న ఒక రాజ్ పార్క్ హోటల్ ను, అదేవిధంగా పాయ్ వైస్రాయ్ హోటల్ కూడా ఒక బెదిరింపు బాంబు సంబంధించిన మెయిల్స్ ను పంపించినట్టు కూడా యాజమాన్యం తరఫున, అంటే హోటల్ యాజమాన్యం తరఫున పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న ఏదైతే డాగ్ స్క్వాడ్, అంటే బాంబు స్క్వాడ్, అదేవిధంగా క్రూజ్ టీమ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే ఏదైనా మెయిల్స్ కి సంబంధించిన ఆ యొక్క సమాచారం ఏముందో దాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి హోటల్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఏదైనా అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనే అంశం కూడా పూర్తిగా పరిశీలించారు. అక్కడ ఉన్న బస చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా క్షుణ్ణంగా వారి యొక్క ఆధార్ కార్డును, అదేవిధంగా వారి యొక్క ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా తీసుకోవడం కూడా జరిగింది. అంటే పూర్తిగా దీనికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలుమార్లు పోలీసుల్ని కొంత ఇబ్బందులు గురి చేసినప్పటికీ, అంటే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ కాలేజీ, అదేవిధంగా కొన్ని దేవాలయాలకు కూడా ఒక బాంబు బెదిరింపులు రావడం జరిగింది. గతంలో కూడా అంటే అక్టోబర్ 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు యొక్క తిరుపతి పర్యటన నేపథ్యంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం జరిగింది. అంటే ఆర్టీఎక్స్ పెట్టాము అని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిలో ఒకసారిగా అప్రమత్తమైన పోలీసులు అంటే తిరుపతి నగరాన్ని పూర్తిగా జల్లెడ పట్టి ఎవరైనా అనుమానితులు ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిని పూర్తిగా విచారిస్తున్నారు. అయితే ఈ యొక్క బాంబు బెదిరింపు మెయిల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు ఈ యొక్క సంబంధించిన బెదిరింపు మెయిల్ కాల్స్ సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురవలసిన పని లేదని చెప్పి కూడా తిరుపతి జిల్లా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ.